సో ఇది సెకండ్ యూనిట్లో ఫైనల్ వీడియో అనమాట. సో అప్లికేషన్స్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. సో ఇక్కడ మనకి మెయిన్గా అప్లికేషన్స్ వాడు ఇచ్చింది ఏంటంటే ఎల్సిఆర్ సర్క్యూట్స్, ఇంకోటి వచ్చేసరికి ఎస్హెచ్ఎం అంటే సింపుల్ హార్మోనిక్ మోషన్. సో అయితే ఎల్సిఆర్ సర్క్యూట్స్ మీద ప్రీవియస్ ఇయర్స్లో ప్రాబ్లమ్స్ అయితే డెఫినెట్గా ఒక ప్రాబ్లం అయితే అడిగాడు. బట్ అప్కమింగ్ ఏంటంటే చాలా తక్కువగా, అంటే మరీ డిఫికల్టీ ఫీల్ అవుతున్నారని చెప్పేసి చాలా వరకు అడగడం లేదు. బట్ ఒకవేళ బ్యాడ్ సిచ్యువేషన్లో మేబీ అడగచ్చు. సో అవి కూడా పెద్ద కష్టమేం కావు, చూడడానికి కష్టంగా అనిపిస్తాయి కానీ సింపుల్ అనమాట నార్మల్ ప్రాబ్లమ్స్తో పోల్చుకుంటే. నెక్స్ట్ వచ్చేసరికి సింపుల్ హార్మోనిక్ మోషన్. సో దీని మీద ప్రాబ్లమ్స్ అయితే మ్యాక్సిమం అడగడు, 100% అడగడు. సో ఈ టాపిక్ మనం నేర్చుకోవాల్సిన అవసరం లేదు. సో ఎల్సిఆర్ సర్క్యూట్స్ మీద చూద్దాం. సో ఆల్రెడీ నేను ఫస్ట్ యూనిట్లో ఎల్సి సర్క్యూట్స్ గురించి చెప్పాను. అందులో బేసిక్ టర్మ్స్ కరెంటు, వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ రెసిస్టెన్స్ కానీ, వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ ఇండక్టెన్స్ కానీ, వోల్టేజ్ డ్రాప్ కెపాసిటర్ కానీ ఇవన్నీ చెప్పాను. సేమ్ అవే ఫార్ములాస్ మొత్తం యాజ్ ఇట్ ఈస్గా రిపీట్ అవుతాయి. జస్ట్ ఒక బేసిక్ ఐడియా అనేది ఇస్తాను అనమాట. సో ఫస్ట్ ఎల్సిఆర్ సర్క్యూట్స్ కదా. లెట్ ఐ బి ది కరెంట్, పాసింగ్ ఇన్ ఏ సర్క్యూట్ అండ్ క్యూ బి ది ఛార్జ్ అనుకుందాం. సో క్యూ బి ది ఛార్జ్, అప్పుడు కరెంట్ వచ్చేసరికి డిఫరెన్షియేషన్ ఆఫ్ ఛార్జ్ అంటే dq బై dt. సో ఐ వాల్యూ వచ్చేసరికి dq బై dt అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు అదే సర్క్యూట్లో ఒక రెసిస్టర్ ఉంది. సో రెసిస్టర్ ఉన్నప్పుడు కొంత వోల్టేజ్ అనేది డ్రాప్ అవుతుంది. సో వోల్టేజ్ డ్రాప్ అయినప్పుడు వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ రెసిస్టర్ వచ్చేసరికి I ఇంటూ ఆర్. ఐ వచ్చేసరికి ఇక్కడ dq బై dt, ఆర్ కాన్స్టెంట్ కాబట్టి ముందు రాస్తాం, ఆర్ ఇంటూ dq బై dt. నెక్స్ట్ ఈసారి ఇండక్టెన్స్ తీసుకుందాం. ఇండక్టెన్స్ అంటే ఎల్. సో అప్పుడు వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ ఇండక్టెన్స్ వచ్చేసరికి సో ఎల్ ఇంటూ డిఐ బై డిటి అనమాట. సో ఎల్ ఇంటూ డిఐ బై డిటి కాబట్టి ఎల్ ఇంటూ డి బై డిటి ఆఫ్ ఐని ఏం రాసుకోవచ్చు, ఐ అంటే డిక్యూ బై డిటి కదా. సో డిక్యూ బై డిటి. సో దట్ ఇంప్లైస్ డి బై డిటి ఆఫ్ ఏమవుతుంది, డి స్క్వేర్ క్యూ బై డిటి స్క్వేర్ అవుతుంది. వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ ఇండక్టెన్స్ వచ్చేసరికి ఎల్ ఇంటూ డిఐ బై డిటి. సో ఎల్ ఇంటూ డి బై డిటి ఆఫ్ ఐ వచ్చేసరికి మనకి ఏంటి, డిఫరెన్షియేషన్ ఆఫ్ ఛార్జ్. సో డిక్యూ బై డిటి సబ్స్టిట్యూట్ చేస్తే ఇదేంటి, డబుల్ డిఫరెన్షియేషన్ కాబట్టి డి స్క్వేర్ క్యూ బై డిటి స్క్వేర్ అవుతుంది. నెక్స్ట్ వోల్టేజ్ అక్రాస్ కెపాసిటర్. సో కెపాసిటర్ దగ్గర వోల్టేజ్ డ్రాప్ ఎంత డ్రాప్ ఉంటుంది కెపాసిటర్ దగ్గర. సో వీసీ వచ్చేసరికి మనకి ఫార్ములా ఏంటంటే 1/c ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఐడిటి. సో నథింగ్ బట్ 1/c ఇంటూ, సో ఇంటిగ్రేషన్ ఆఫ్ ఐడిటి అంటే దట్ ఇంప్లైస్ ఇక్కడ మనకి దీన్ని ఇంటిగ్రేషన్ చేసామనుకో, ఇంటిగ్రేషన్ ఆఫ్ ఐడిటి వచ్చేసరికి క్యూ అవుద్ది. సో నథింగ్ బట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఐడిటి అంటే క్యూ, దట్ ఇంప్లైస్ క్యూ బై సి. సో అవి 3 అనమాట. వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ రెసిస్టెన్స్ ఏంటి, వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ ఇండక్టెన్స్ ఏంటి, వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ కెపాసిటర్ ఏంటో ఈ 3 క్లియర్గా తెలిస్తే సరిపోద్ది. నెక్స్ట్ వచ్చేసరికి మనకి 2 మెయిన్ లాస్ ఏంటి, కిర్చాఫ్ లాస్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. కిర్చాఫ్ లాస్లో ఒకటేమో వోల్టేజ్ లా, ఇంకోటి వచ్చేసరికి ఏంటంటే కరెంట్ లా. సో వోల్టేజ్ లా వచ్చేసరికి మనకి ఆల్ ద వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ ఏ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు ద రిజల్టెంట్ ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ అనమాట. సో మిగతా అంటే ఏ ఎలిమెంట్స్ దగ్గర అయితే వోల్టేజ్ డ్రాప్ అవుతుందో, ఎంత వోల్టేజ్ అయితే డ్రాప్ అవుతుందో ఆ వోల్టేజ్ డ్రాప్ అనేది మనం అప్లై చేసిన వోల్టేజ్కి ఈక్వల్ అవుతుంది. అండ్ కరెంట్ లా వచ్చేసరికి మనకి ఏదో ఒక పాయింట్ దగ్గర కానీ లేదా ఒక జంక్షన్ నోడ్ దగ్గర కానీ ఇన్కమింగ్ కరెంట్స్ ఈజ్ ఈక్వల్ టు ద అవుట్ గోయింగ్ కరెంట్స్ అనమాట. అంటే సమ్ ఆఫ్ ద ఇన్కమింగ్ కరెంట్స్ వాల్యూ ఎంతైతే ఉంటుందో వాటి సమ్ అనేది అవుట్ గోయింగ్ కరెంట్స్ యొక్క సమ్కి ఈక్వల్ అవుతుంది. సో ఆ వాల్యూస్ సో ఆ డెఫినేషన్స్ కావాలంటే మనకు నోట్స్లో క్లియర్గా ప్రొవైడ్ చేశాను, మీరు అవి ఫాలో అవ్వండి. ఓకే. సో మీకు కావాలంటే ఇవ్వండి వోల్టేజ్లా కరెంట్లా. సో ఇక్కడ వీడియోని పాస్ చేసి మీరు రాసుకొని చదవచ్చు. సో నెక్స్ట్ ఒక ఎల్సీ సర్క్యూట్ ఉంటే దానికి డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఎలా రాస్తాం. సో ఎల్సీ సర్క్యూట్, ఎల్సీయా, ఓకే ఎల్ఆర్ తీసుకుందామా. ఫస్ట్ ఎల్ఆర్ తీసుకుందాంలే. ఎల్ఆర్ సర్క్యూట్ నథింగ్ బట్ అంటే ఎల్ఆర్ సర్క్యూట్ తీసుకుంటే ఈజీగా ఎల్సీ ఉండదు, డెఫినెట్గా రెసిస్టర్ ఉండేది. ఎల్ఆర్ఆ లేదా ఎల్సీ, ఆర్సీ అని ఉంటుంది. ఒకటి మనకి సర్క్యూట్ ఉంటే ఆర్సీ ఉండొచ్చు,
లేదా ఆర్ఎల్ లేదా ఆర్ఎల్సి, అంతేగాని ఎల్సి ఉండదు. ఓకేనా. ఫస్ట్ మనం ఏంటంటే ఆర్ఎల్ నథింగ్ బట్ ఎల్ఆర్ సర్క్యూట్. సో ఒక రెసిస్టెన్స్, ఒక ఇండక్టెన్స్, సో ఇక్కడ వచ్చేసరికి ఒక వోల్టేజ్ అనేది అప్లై చేద్దాం. ఇది వచ్చేసరికి ఆర్ఎల్. సో ఆల్రెడీ చెప్పాను వోల్టేజ్ అంటే వి అనే కాదు ఆర్ ఈ అని కూడా మనం మెన్షన్ చేస్తామని. సో ఈ అనేది వాడు మెన్షన్ చేస్తారనమాట క్లియర్గా. సో దీంట్లో పాస్ అవుతున్న కరెంట్ వచ్చేసరికి ఐ. సో నెక్స్ట్ అకార్డింగ్ టు మనకి వోల్టేజ్ లా అంటే కిర్చాఫ్స్ కేవీఎల్ లా అంటాం కదా. కేవీఎల్ అంటే సమ్ ఆఫ్ వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ ద ప్యాసివ్ ఎలిమెంట్స్ ఈజ్ ఈక్వల్ టు ద ఇన్కమింగ్ వోల్టేజ్. సో వచ్చేసరికి ఏంటి, ఈ ఈజ్ ఈక్వల్ టు ఆర్ఐ ప్లస్ ఎల్ ఇంటూ డిఐ బై డిటి. దట్ ఇంప్లైస్, సో దీన్ని లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్గా మార్చాలంటే ఈ టర్మ్స్ ఇటు రాద్దాం. అంటే డిఐ బై అంటే ఎల్ ఇంటూ డిఐ బై డిటి ఏం లేదు, ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ ఎల్హెచ్ఎస్ రాస్తే ఆర్ ఇంటూ ఐ ఈజ్ ఈక్వల్ టు ఈ. సో ఎల్ ఇటు పంపించేస్తే డి బై డిటి ప్లస్ ఆర్ బై ఎల్ ఇంటూ ఐ ఈజ్ ఈక్వల్ టు ఈ బై ఎల్. ఇక్కడ ఎల్ ఇటు పంపిస్తే ఇక్కడ డినామినేటర్లోకి వస్తుంది, అలాగే ఇక్కడ డినామినేటర్లోకి వస్తుంది. సో ఇప్పుడు ఇది ఈక్వేషన్ ఎలా ఉంది, డివై బై డిఎక్స్ ప్లస్ పివై ఈజ్ ఈక్వల్ టు క్యూ. సో ఇక్కడ వై అంటే నథింగ్ బట్ ఐ అనమాట. ఆల్రెడీ నేను ఫస్ట్ యూనిట్ వీడియోలో క్లియర్గా చెప్పాను అనమాట. సో ఐ అంటే నథింగ్ బట్ ఇక్కడ వై. సో ఇది లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్గా మారింది కదా. సో అది, సో అయితే ఇది లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్ అనమాట. ఇది ఓన్లీ ఫస్ట్ ఆర్డర్. సెకండ్ ఆర్డర్ ఎప్పుడు వస్తుందంటే మనకి కాంపోనెంట్స్ అనేవి 3 కంటే ఎక్కువ ఉంటాయి. ఐ మీన్ ఆర్ఎల్ ఈసారి సి కూడా వచ్చినప్పుడు. సో దాన్ని ఇప్పుడు 3 కాంపోనెంట్స్ తీసుకుంటే డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేది ఎలా వస్తుందో చూద్దాం. సో ఎల్సిఆర్ సర్క్యూట్. సో ఎల్సిఆర్ సర్క్యూట్లో ఫస్ట్ మనం ఒక రెసిస్టెన్స్ ఆర్, నెక్స్ట్ ఒక ఎల్, నెక్స్ట్ ఒక కెపాసిటర్ సి తీసుకున్నాం. సో దీనికి ఒక వోల్టేజ్ అప్లై చేసాం. అది వచ్చేసరికి నథింగ్ బట్ ఈ అని అనుకోవచ్చు. దట్ మీన్స్ ఆర్ ఎల్ వచ్చేసరికి ఇది సి. సో దీనికి కేవీఎల్ కనుక అప్లై చేస్తే మనకి ఆర్ఐ ప్లస్ వోల్టేజ్ డ్రాప్ ఇక్కడ వచ్చేసరికి ఎల్డిఏ బై డిటి ప్లస్ ఇక్కడ వచ్చేసరికి 1/c ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఐడిటి ఈజ్ ఈక్వల్ టు ఈ అవుతుంది. సో ఇంటిగ్రేషన్ ఉంది కదా, బట్ మనం అగైన్ మళ్ళీ డిఫరెన్షియేషన్ చేసాం అనుకోండి. ఇంటిగ్రేషన్ పోవాలంటే డిఫరెన్షియేషన్ చేద్దాం. అప్పుడు ఆర్ ఇంటూ డిఐ బై డిటి ప్లస్ ఎల్ ఇంటూ దీనికి చేస్తే డి స్క్వేర్ ఐ బై డిటి స్క్వేర్ ప్లస్ 1/c ఇంటూ దీనికి డిఫరెన్షియేషన్ చేస్తే ఏమవుతుంది, క్లియర్గా ఈ పోద్ది ఐ మిగులుతుంది. సో నథింగ్ బట్ ఐ ఈజ్ ఈక్వల్ టు డిఈ బై డిటి అవుతుంది. సో ఇది ఈక్వేషన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఐ అనమాట. సో ఐలో ఒకడు, సో ఒక్కోసారి ఏం చేస్తారంటే వాడు అంటే మ్యాక్సిమం టైమ్స్ ఐల్లో ఇవ్వడు ఈక్వేషన్ అనేది, క్యూల్లో ఇస్తాడు. అంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్యూల్లో ఇచ్చినప్పుడు మనం ఇదే ఈక్వేషన్ క్యూల్లో కన్వర్ట్ చేసి ఆర్ ఇంటూ ఐ వచ్చేసరికి ఏంటి డిక్యూ బై డిటి ప్లస్ ఎల్ ఇంటూ డిఐ బై డిటి అంటే డి స్క్వేర్ క్యూ బై డిటి స్క్వేర్ ప్లస్ 1/c ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఐడిటి అంటే క్యూ వచ్చేసరికి ఈ అని చెప్తాడు. అప్పుడు ఎల్ ఇంటూ టీ స్క్వేర్ క్యూ బై డిటి స్క్వేర్ ప్లస్ ఆర్ ఇంటూ డిక్యూ బై డిటి ప్లస్ క్యూ బై సి ఈజ్ ఈక్వల్ టు ఈ. అప్పుడు ఎల్ ఇటు తీసుకెళ్తే డి స్క్వేర్ క్యూ బై డిటి స్క్వేర్ ఇంటూ ఆర్ బై ఎల్ డిక్యూ బై డిటి ప్లస్ క్యూ బై సిఎల్ ఈజ్ ఈక్వల్ టు ఈ బై ఎల్. సో ఇప్పుడు ఇది లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ సెకండ్ ఆర్డర్లో ఉందన్నమాట. సో ఇలా ఈక్వేషన్స్ అనేవి ఇస్తాడనమాట వాడు. బట్ సాల్వ్ చేసే మెథడ్ వచ్చేసరికి మనకి నార్మల్ మెథడ్స్లో ఎలా అయితే సాల్వ్ చేసామో సో అలానే సాల్వ్ చేస్తాం అనమాట ఇక్కడ కూడా అంతే. సో ఈ మోడల్లో ఒక 2 ప్రాబ్లమ్స్ చూద్దాం, కొంచెం ఇంపార్టెంట్ అయినవి. సో ప్రాబ్లం చూస్తే ఏ కండెన్సర్ ఆఫ్ కెపాసిటీ సి అనమాట. అంటే ఒక కండెన్సర్ యొక్క కెపాసిటీ సి ఈజ్ డిశ్చార్జ్డ్ త్రూ ఏ ఇండక్టెన్స్ ఎల్ అండ్ ద రెసిస్టెన్స్ ఆర్ ఇన్ సిరీస్ అండ్ ద ఛార్జ్ క్యూ ఎట్ ఏ టైమ్ టీ సాటిస్ఫై ద ఈక్వేషన్. సో ఒక కండెన్సర్ ఇచ్చాడు, దానికి కెపాసిటీ సి అనమాట. సో దాన్ని డిశ్చార్జ్ చేస్తే దాని యొక్క ఇండక్టెన్స్ వాల్యూ ఎల్, రెసిస్టెన్స్ వాల్యూ ఆర్ అనమాట. ఇవి 2 సిరీస్లో ఉన్నాయి. అండ్ ద ఛార్జ్ ఎట్ క్యూ ఎట్ ఏ టైమ్ సాటిస్ఫై ద ఈక్వేషన్.
సో దాని యొక్క ఛార్జ్ అనేది ఈ ఈక్వేషన్ సాటిస్ఫై అయ్యేటట్టుగా వాడు ఛార్జ్ ఈక్వేషన్ ఇచ్చాడు. మ్యాక్సిమం ఈ ఎల్సీఆర్ సర్క్యూట్ ప్రాబ్లమ్స్లో ఈక్వేషన్ వాడే ఇస్తాడు క్లియర్గా. సో ఈక్వేషన్ వాడే ఇచ్చేసాడు. నెక్స్ట్ అలాగే గివెన్ దట్ ఎల్ వాల్యూ, ఆర్ వాల్యూ, సి వాల్యూ ఇచ్చాడు. ఎల్ వచ్చేసరికి 0.25 హెన్రీస్, ఆర్ వచ్చేసరికి 250 ఓమ్స్. ఇక్కడ యూనిట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట, క్లియర్గా చూడాలి. నెక్స్ట్ సి వచ్చేసరికి 2 × 10⁻⁶ ఫారడే. సో అండ్ దట్ 2 కండిషన్స్ ఇచ్చాడు అనమాట. అండ్ దట్ వెన్ t ఈజ్ ఈక్వల్ టు 0 ఛార్జ్ క్యూ ఈజ్ 0.002 కూలిమ్స్. టీ వాల్యూ 0 అయినప్పుడు అంటే ఇనీషియల్ టైం అప్పుడు ఛార్జ్ అంటే ఇంతట. అండ్ ద కరెంట్ అనేది అలాగే dQ/dt ఈజ్ ఈక్వల్ 0. సో టైం 0 అయినప్పుడు కూడా వాటి యొక్క డిఫరెన్షియేషన్ వాల్యూ కూడా 0నే అని చెప్తున్నాడు. సో ఇవి 2 కండిషన్స్ అనమాట. సో అప్టైన్ ద వాల్యూ ఆఫ్ క్యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ టీ. సో అయితే ఛార్జ్ వాల్యూ కనుక్కొని అంటున్నాడు. సో సొల్యూషన్ చూద్దాం. సో గివెన్ ఈక్వేషన్ రాసుకుంటే గివెన్ ఈక్వేషన్ ఏంటి, L × d²Q/dt² ప్లస్ R × dQ/dt ప్లస్ Q/c ఈజ్ ఈక్వల్ టు 0. సో ఎప్పుడైతే ఇది మనకి లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని మనకు అర్థమవుతుంది. సో మీరు ఒకసారి లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫస్ట్ వీడియో మనం బేసిక్ ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేసుకున్నాం కదా. సో దాంట్లో డిస్కస్ చేస్తే మనకి RH సైడ్ 0 కనుక ఉంటే దీని సొల్యూషన్ ఏమవుద్ది, ఓన్లీ కాంప్లిమెంటరీ ఫంక్షనే అవుతుంది. మనకి RH సైడ్ అంటే ఈక్వల్ యువతల పక్క మనకి ఏదన్నా ఫంక్షన్ కనుక ఉందనుకో, అంటే క్యూ ఫంక్షన్ కనుక ఏదైనా ఉంటే ఎక్స్లో కానీ అలాగా ఫంక్షన్ sin x కానీ x² అలాగే ఏదైనా ఫంక్షన్ ఉంటే దానికి కాంప్లిమెంటరీ ఫంక్షన్ ప్లస్ పర్టికులర్ ఇంటిగ్రల్ రెండు ఎగ్జిస్ట్ అవుతాయి. బట్ ఇక్కడ =0 ఉంది కాబట్టి ఓన్లీ కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఎగ్జిస్ట్ అవుతుంది. సో అది సొల్యూషన్ అవుతుంది. సో దీన్ని కన్వర్ట్ చేసి రాస్తే L × d²Q ప్లస్ R × dQ ప్లస్ Q/c ఈజ్ ఈక్వల్ టు 0. సో మనం రాస్తే d² ప్లస్ R/, సో LD² ప్లస్ ఇదేమవుద్ది LD ప్లస్ 1/c × Q ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. సో మనకి ఈక్వేషన్ వచ్చింది కాబట్టి నథింగ్ బట్ దీన్ని f(d) × Q ఈజ్ ఈక్వల్ టు 0 అనుకుంటే అప్పుడు f(d) వచ్చేసరికి ఏమవుద్ది LD² ప్లస్ RD ప్లస్ 1/c. సో ఇప్పుడు ఆక్సిలరీ ఈక్వేషన్ ఏంటి, f(m) ఈజ్ ఈక్వల్ టు 0 అంటే LM² ప్లస్ RM ప్లస్ 1/c ఈజ్ ఈక్వల్ టు 0. సో ఎల్సిఎం చేస్తే ఎల్సిఎం చేయాల్సిన అవసరం లేదు, మనకి సెకండ్ ఆర్డర్ ఈక్వేషన్ కాబట్టి ఫార్ములా -b² b² - 4ac/2a కనుక వేసాం అనుకోండి. అప్పుడు m వచ్చేసరికి -b అంటే r ప్లస్ ఆర్ -b² అంటే r² - 4a అంటే l a 4ac అంటే 1/c/2 × a అంటే l. అప్పుడు సో నెక్స్ట్ మనకి ఇక్కడ దీన్ని సాల్వ్ చేయాలంటే ముందు మనకి వాల్యూస్ తెలియాలి కదా. సో ఇచ్చిన వాల్యూస్ వచ్చేసరికి r ప్లేస్లో 250 ప్లస్ ఆర్ మైనస్ √ నెక్స్ట్ l ప్లేస్లో 0.25, c ప్లేస్లో 2 × 10⁻⁶/2 × l అంటే నథింగ్ బట్ 0.25. సో ఆల్ వాల్యూస్ వేసిన తర్వాత వచ్చే డైరెక్ట్ వాల్యూ వేస్తున్నాను, మీరు సాల్వ్ చేయండి. దట్ ఇంప్లైస్ -500 ప్లస్ ఆర్ మైనస్ i × 1323. సో m వాల్యూ వచ్చేసరికి నథింగ్ బట్ ఆల్ఫా ప్లస్ ఆర్ మైనస్ i బీటాలో ఉంది, అంటే -500 ప్లస్ ఆర్ మైనస్ i × 1323. దేర్ ఫర్ ఆల్ఫా వాల్యూ వచ్చేసరికి -500, బీటా వాల్యూ వచ్చేసరికి 1323. సో దేర్ ఫర్ రూట్స్ ఏమవుతాయి, రూట్స్ ఆర్ కాంప్లెక్స్ కాంజుగేట్. సో కాంప్లెక్స్ కాంజుగేట్ కాబట్టి ఫంక్షన్ వచ్చేసరికి దట్ ఇంప్లైస్ కాంప్లిమెంటరీ ఫంక్షన్, అదే సొల్యూషన్ కాబట్టి ఇక్కడ బట్ మనం y అని రాస్తాం, మామూలుగా అయితే y అని రాస్తాం కాంప్లిమెంటరీ ఫంక్షన్. బట్ మనకి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఈక్వేషన్ ఏముంది q, సో q అని రాయాలి. q ఈజ్ ఈక్వల్ టు అంతే కదా, మనం ఫంక్షన్లో ఇక్కడ f(d) × y ఈజ్ ఈక్వల్ 0 అంటే మనం సొల్యూషన్ రాసేటప్పుడు y అని రాస్తాం. బట్ ఇక్కడ f(d) × q ఉంది కాబట్టి q ఈజ్ ఈక్వల్ టు e⁴x × c1 cos βx ప్లస్ c2 sin βx. సో దట్ ఇంప్లైస్ e⁴ ఆల్ఫా అంటే ఎంత, -500 t. ఇక్కడ x అంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మనం దేంట్లో తీసుకున్నాం ఈక్వేషన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ t కదా. సో t అని రాస్తాం. c1 cos బీటా అంటే 1323t ప్లస్ c2 sin 1323t. సో ఇవి చాలా జాగ్రత్త చూడాలన్నమాట, ఎందుకంటే మనకి తీసుకుంది ఎక్స్లోనా టీల్లోనా అని. సో టీ అని ఇక్కడ టీ రాయండి ఎక్స్ బదులు,
ఇక్కడ కూడా అంతే, డైరెక్ట్గా వైల్లో పెట్టేస్తాం. మనం వైల్లో తీసేసుకుంటే కొట్టేస్తాడు అనమాట. సో మినిమం మార్క్స్ వేస్తాడు, ఒక 2 or 3 మార్క్స్ అంతే. బట్ క్లియర్గా వాడు ఇచ్చింది ఇక్కడ క్యూ ఇస్తే క్యూ అని రాయాలి, లేదా వై ఇస్తే వైల్లో, లేదా ఏ లెటర్ ఇస్తే ఆ లెటర్ అనేది మెన్షన్ చేయాలి. సో క్యూ వాల్యూ వచ్చేసింది. సో అయితే నెక్స్ట్ వాడు 2 కండిషన్స్ ఇచ్చాడుగా. వెన్ టీ ఈజ్ ఈక్వల్ టు 0 ఛార్జ్ ఎంత 0.002 అన్నాడు. అంటే ఫస్ట్ కండిషన్ వచ్చేసరికి టీ ఈజ్ ఈక్వల్ టు 0, క్యూ ఈజ్ ఈక్వల్ టు 0.002 కూలమ్స్. సో సబ్స్టిట్యూట్ చేయండి. క్యూ వాల్యూ ఎంత 0.002 ఈజ్ ఈక్వల్ టు e⁻−500 t అంటే 0 ఇంటూ C1 cos 1323 ఇంటూ 0 ప్లస్ C2 sin 1323 ఇంటూ 0. అప్పుడు e⁻0 అంటే e⁻0 అయిపోద్ది. C1 cos 0 అంటే 1 ప్లస్ C2 ఇంటూ sin 0 అంటే 0. అప్పుడు ఏమవుద్ది, C1 ఒకటే మిగిలిద్ది, ఇది 0 అయిపోయింది. సో 0.0. సో C1 వాల్యూ వచ్చేసరికి 0.002. సో నెక్స్ట్ సెకండ్ కేసు ఏంటి, సేమ్ అదే టైం 0 ఎప్పుడు dq/dt వచ్చేసరికి 0. సో టైం 0, దాని డిఫరెన్షియేషన్ dq/dt ఈజ్ ఈక్వల్ 0. సో మనకి డిఫరెన్షియేషన్ కనుక్కుందాం ముందు, దాని తర్వాత 0 పెట్టి సబ్స్టిట్యూట్ చేద్దాం. సో దీనికి డిఫరెన్షియేషన్ చేస్తే సో dq/dt, సో dq/dtకి డిఫరెన్షియేషన్ చేస్తే ఇది u, ఇది v అనుకుందాం. uv ఫార్ములా అలా ఉంది కాబట్టి u ఇంటూ అంటే e⁻−500 t ఇంటూ, సో దీనికి డిఫరెన్షియేషన్ చేస్తే 1323 C1 cos x చేస్తే మైనస్ sin x కదా. సో మైనస్ sin 1323 t ప్లస్ దీన్ని డిఫరెన్స్ చేస్తే 1323 C2 sin x చేస్తే cos 1323 t. సో u ఇంటూ vకి చేసాం ప్లస్ v ఇంటూ అంటే ఇది, దట్ ఇంప్లైస్ C1 cos 1323 t ప్లస్ C2 sin 1323 t ఇంటూ దీనికి చేస్తే -500 ఇంటూ e⁻−500 t. సో నేను అంత క్లియర్గా రాయట్లేదు, మీరు చేయండి అనమాట, అర్థమవుతాయి. నెక్స్ట్ దట్ ఎంప్లాయిస్, సో ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేస్తే కండిషను 0 ఈజ్ ఈక్వల్ టు e⁻−0 ఇంటూ టీ వాల్యూ 0 పెడితే ఇక్కడ C1 ఇంటూ ఈ సైన్ టర్మ్ 0 అయిపోయింది. నెక్స్ట్ ఈ కాస్ట్ టర్మ్ మిగిలింది. కాస్ట్ టర్మ్ మిగిలిందంటే అప్పుడు 1323 C2 అయింది ప్లస్ ఇక్కడ వచ్చేసరికి 0 పెడితే cos 0 అంటే C1 మిగిలిద్ది. C1 ప్లస్ ఇది 0 అయిపోయింది ఇంటూ ఇది 0 అయిపోద్ది. అప్పుడు ఇంకేం మిగిలిద్ది ఇక్కడ, అప్పుడు సో ఇక్కడ 500 ఉండేది కదా. సో 500 -500 కదా. సో అప్పుడు ఇంకా మనకి 0 ఈజ్ ఈక్వల్ టు 1323 C2 -500 C1. సో దట్ ఇంప్లైస్ 0 ఈజ్ ఈక్వల్ టు 1323 C2 -500 ఇంటూ C1 ఎంత 0.002. సో సాల్వ్ చేస్తే ఇటు వస్తే దట్ ఎంప్లాయిస్ 1 అంటే C2 వచ్చేసరికి 1/1323 అవుతుంది. సో C2 వాల్యూ వచ్చేసరికి 0.0007. సో ఇది C1 C2 వాల్యూస్. సో ఈ C1 C2 వాల్యూస్ని క్యూలో సబ్స్టిట్యూట్ చేస్తే క్యూ వచ్చేసరికి ఏంటి e⁻−500 t, C1 వచ్చేసరికి 0.002 ఇంటూ cos 1323 t ప్లస్ C2 అంటే 0.0007 sin 1323 t. సో వాడు క్లియర్గా ఎందుకు ఇస్తాడంటే ఈ కండిషన్స్, ఈక్వేషన్ ఆల్రెడీ వాడే ఇస్తాడు కాబట్టి ఈక్వేషన్ సాల్వ్ చేయడం ఈజీయే. ఈ వాల్యూస్ కూడా ఇస్తాడు సబ్స్టిట్యూట్ చేసి. ఈ కండిషన్స్ ఎందుకు ఇస్తాడంటే మనకి ఫైనల్గా C1 వాల్యూ అంటే మనం తీసుకున్న కాన్స్టెంట్స్ అయితే ఉంటుంది కదా C1 C2 అని, సో ఆ వాల్యూస్ కనుక్కోవడం కోసం ఈ కండిషన్స్ అనేది ఇస్తాడనమాట. సో ఆ కండిషన్స్ సబ్స్టిట్యూట్ చేసి కనుక్కుంటే సరిపోద్ది, కీ వాల్యూ అనేది వస్తుంది. సో దీని మీద సెకండ్ ప్రాబ్లం వచ్చేసరికి ఫర్ ఎన్ LRC సర్క్యూట్ ద ఛార్జ్ Q ఆన్ ఈ ప్లేట్ ఆఫ్ ద కండెన్సర్ ఈస్ గివెన్ బై, సో ఈక్వేషన్ ఇచ్చాడు వేర్ I = dq/dt అండ్ ద సర్క్యూట్ ఈస్ టర్న్ టు రెజొనెన్స్ సో దట్ ω² వచ్చేసరికి 1/LC అని ఇచ్చాడు. అండ్ కండిషన్ వచ్చాడు ఇఫ్ CR² < 4L అండ్ ఇనిషియల్ కండిషన్ ఏంటి Q = 0 I = 0 సో దట్ Q ఇచ్చాడు అనమాట వేర్ P² = 1/LC - R²/4L² అని ఇచ్చాడు. సో మనం ఏదైతే ప్రూవ్ చేయాలనుకుంటున్నాడో వాడే అది ఇచ్చాడు అనమాట షో దట్ అని. సో అది మనం చివరిగా ఫైండ్ అవుట్ చేయాలి.
అలాగే ఈక్వేషన్ ఇచ్చాడు, ఒక కండిషన్ అంటే 2 కండిషన్లను తీసుకోవాలి. సో 2 కండిషన్లు తీసుకున్న తర్వాత సేమ్ అంతే సాల్వ్ చేయడం అనమాట. ఈక్వేషన్లో వాడు క్లియర్గా ఎక్కడైంది ఈజ్ ఈక్వల్ పక్కన 0 ఇవ్వలేదు, సమ్ ఫంక్షన్ ఇచ్చాడు కాబట్టి దీనికి ఖచ్చితంగా కాంప్లిమెంటరీ ఫంక్షన్ అలాగే పర్టికులర్ ఇంటిగ్రల్ 2 కనుక్కోవాలి. కాంప్లిమెంటరీ ఫంక్షన్ రాసాము, గివెన్ ఈక్వేషన్ రాసుకొని ఎల్ ఇటు పంపించేసాము కొంచెం క్లియర్గా ఉంటుందని. సో ఎల్ ఇటు పంపించేసిన తర్వాత డీలోకి మారిన తర్వాత ఎఫ్ ఆఫ్ డి ఇంటూ క్యూ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఫంక్షన్ క్యూ ఆఫ్ డి. సో ఎఫ్ ఆఫ్ డి వచ్చేసరికి డి స్క్వేర్ ప్లస్ ఆర్ బై ఎల్ ఇంటూ డి ప్లస్ 1/LC. సో ఆక్సిలరీ ఈక్వేషన్ తీసుకుందాం, డి ప్లేస్లో ఎం పెట్టేసి ఆక్సిలరీ ఈక్వేషన్ -b ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ బీ స్క్వేర్ మైనస్ 4ac ఫార్ములా అయితే వేసి. సో బట్ ఇక్కడ మనకి ఇక్కడ ఆర్ స్క్వేర్ ఎల్ స్క్వేర్ మైనస్ 4/LC ఉంది. వాడు గివెన్ ప్రాబ్లంలో పీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1/LC మైనస్ ఆర్ స్క్వేర్ బై 4L² అన్నారు. సో ఈ పీ స్క్వేర్ నుంచి మనం పీ వాల్యూని కనుక అంటే పీ వాల్యూ కనుక కనుక్కుంటే, సో పీ వాల్యూ కనుక కనుక్కుంటే మనకి ఈ ఫార్ములాలో అంటే కొంచెం మైనస్ కామన్ తీసి ఇలా చేస్తే పీ వాల్యూ వస్తుంది. ఎందుకంటే ఇంత ఫంక్షన్ అనేది ప్రతిసారి రాయకుండా వాడు ఏం చేశాడంటే సమ్ పీ లాగా అజ్యూమ్ చేసుకొని రాశాడు అనమాట. సో అలానే మనం కూడా వచ్చిన ఈక్వేషన్లో ఈ రూట్ టర్మ్ ఉంది కదా, దాన్ని పీ అనుకొని పీ వాల్యూ వచ్చేసరికి 1/2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఇది 2p అంటే 2 పెట్టి మల్టిప్లై చేస్తే ఇది వస్తుంది. సో ఆ ప్లేస్లో ఈ పర్టికులర్ ప్లేస్లో ఏం చేసామంటే 2p అని రాసాము బై 2. సో ఎం వాల్యూ వచ్చింది అనమాట. రూట్స్ వచ్చేసరికి కాంజుగేట్ కాంప్లెక్స్. సో సబ్స్టిట్యూట్ చేసి కాంజుగేట్ కాంప్లెక్స్ అంటే కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఏమవుతుంది, క్యూసీ ఈజ్ ఈక్వల్ టు e⁻α x ఇంటూ c1 cos βx c2 sin βxలో. సో ఆల్ఫా వాల్యూ ఏంటి, బీటా వాల్యూ ఏంటి, ఇక్కడ బీటా వాల్యూ వచ్చేసరికి p, ఆల్ఫా వాల్యూ -r/2l అనేది రాసాం. కాంప్లిమెంటరీ ఫంక్షన్ వచ్చింది. నెక్స్ట్ పర్టికులర్ ఇంటిగ్రల్ వచ్చేసి QP ఈజ్ ఈక్వల్ టు, సో QP ఈజ్ ఈక్వల్ టు 1/d స్క్వేర్ RL/d ప్లస్ 1/LC ఇంటూ EL/sin ωt. సో ఇది ఎలా రాసాం, 1/f ఆఫ్ డి ఇంటూ ఫంక్షన్ కదా, సో 1/f ఆఫ్ డిలోకి రాసేసి ఇక్కడ 1/LC అంటే వాడు క్లియర్గా 1/LC వచ్చేసరికి ఏంటి ప్రాబ్లంలో ω² అన్నాడు కాబట్టి డైరెక్ట్గా 1/LC ప్లేస్లో ω² సబ్స్టిట్యూట్ చేసాము. ఇక్కడ sin ωt ఉంది. సో సైన్ ఫంక్షన్ కానీ కాస్ కానీ ఫంక్షన్ కానీ ఉంటే ఏం చేయాలి, మనం d² ప్లేస్లో ఆల్రెడీ మనం మెథడ్ 2లో డిస్కస్ చేసాం. సైన్ AT కానీ లేదా కాస్ AT కానీ ఉంటే d² ప్లేస్లో -a² వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి. సో అలానే ఇక్కడ sin ωt కాబట్టి -a² అంటే A అంటే నథింగ్ బట్ ω² కాబట్టి d² ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేసాము. 1/LC అంటే ω² క్యాన్సిల్ చేసి వేసాము. సో దట్ ఇంప్లైస్ ఇది వచ్చింది మనకి QP వచ్చేసరికి 1/d ఇంటూ sin ωt అంటే 1/d అంటే ఇంటిగ్రేషన్. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ sin ωt వచ్చేసరికి -cos ωt. అగైన్ ωt కనుక డిఫరెన్షియేషన్ చేస్తే ఒమేగా వస్తుంది, ఇంటిగ్రేషన్ కాబట్టి డినామినేటర్లో రాస్తాం. సో అది రాస్తాం QP. సో దేర్ ఫోర్ మనకి జనరల్ సొల్యూషన్ వచ్చేసరికి ఏమవుతుంది, Q ఈజ్ ఈక్వల్ టు QC ప్లస్ QP రెండు కలిపి రాస్తాం. కండిషన్స్ ఏంటి, గివెన్ దట్ T వాల్యూ వచ్చేసరికి 0 ఇఫ్ Q ఈజ్ ఈక్వల్ టు 0 అన్నాడు. సో T వాల్యూ 0 పెట్టేసుకొని Q ప్లేస్లో 0 పెట్టేసుకొని సబ్స్టిట్యూట్ చేస్తే మనకి C1 వాల్యూ వచ్చింది. నెక్స్ట్ సెకండ్ కండిషన్ ఏంటి, T వాల్యూ 0 dq/dt ఈజ్ ఈక్వల్ టు 0 అంటే మనకు వచ్చిన ఈక్వేషన్ Q వస్తుంది కదా ఫంక్షన్, ఆ ఫంక్షన్ కనుక డిఫరెన్షియేషన్ చేస్తే, సో ఆ డిఫరెన్షియేషన్ చేసిన తర్వాత సబ్స్టిట్యూట్ చేస్తాం అనమాట. సబ్స్టిట్యూట్ చేస్తే C2 వాల్యూ వస్తుంది. డైరెక్ట్గా C1 ప్లస్ C2 వాల్యూస్ రెండు ప్రూవ్ చేయమన్నది మనకు వచ్చేస్తుంది అనమాట. సో అది సెకండ్ యూనిట్ వీడియోస్ మొత్తం. సో నెక్స్ట్ వీడియోస్లో థర్డ్ యూనిట్ అనేది డిస్కస్ చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.